సీఎం జగన్ పై దాడి ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరిగిన సమయంలో గ్రూప్ కాల్స్ పై ఆరా తీస్తున్నారు. ఎవరెవరు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారనే కోణంలో విచారిస్తున్నారు. సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా నిందితుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. మేమంతా సిద్ధం యాత్రలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేసిందెవరు? ఈ దాడికి గల కారణాలేంటి? అందులోనూ విజయవాడలోనే ఈ దాడి ఎందుకు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. జగన్ పై దాడికి పాల్పడిన ఈ ఘటనపై 10 టీవీ విజయవాడ ప్రతినిధి తిరుమలరావు గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వారధి వైపు నుంచి తూర్పు నియోజకవర్గంలోకి రాగానే ప్రజలు నీరాజనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర విజయవాడలో ఉత్సాహంగా ప్రారంభమైంది. తూర్పు నియోజకవర్గం నుంచి సెంటర్ నియోజకవర్గంలోకి బస్సు యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే సీఎం జగన్ పై రాయితో దాడి చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. జగన్ కు ఆ రాయి ఎడమ కనుబొమ్మపై బలంగా తాకింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న యాత్రలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఈ దాడి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దీనికి గల కారణాలేంటి అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభమయ్యి అశేష ప్రజానీకం మధ్య బస్సు యాత్ర సాగుతున్న సమయంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గంలోనే ఇది సింగనగర్ ఫ్లైఓవర్ దిగాడు. సింగనగర్ ఫ్లైఓవర్ దిగి ఇటు సింగనగర్ నుంచి ఈ ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకుని ఇటు లోనా సెంటర్, అదేవిధంగా గంగానమ్మ గుడి సెంటర్ సమీపంలో వచ్చే సమయానికి కరెక్ట్గా సమయం అప్పుడు 8:07 అవుతుంది. 8:07 వచ్చే సమయంలో ఇక్కడ ఒక్కసారిగా ఒక రాయి సీఎం మొహం మీద దాడి చేయడం జరిగింది. అయితే ఈ రాయి సంబంధించి క్యాట్ బాల్తో విసిరారని చెప్పేసి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తే ఇతర వస్తువులతో విసిరారని చెప్పేసి మరి కొంతమంది వ్యక్తం చేస్తుంది. అయితే ఈ రాయి సంబంధించి 8:07 సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి తగలడం జరిగింది. ఒక్కసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదో వస్తువు తగిలిందని ఇట్లా కన్ను తుడుచుకుని పక్క సైడ్ ఉంటుంది. వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఆ రాయి తగలడం జరిగింది. రాయి తగిలిందని చెప్పేసి కొంత సమయం తేరుకున్న లోపు 8:30 సీఎం జగన్మోహన్ రెడ్డి మీద బ్లడ్ రావడంతో హుటాహుటిన సీఎం భద్రతా సిబ్బంది వెంటనే సీఎం సంబంధించి బస్సులోకి తీసుకెళ్లి ప్రాథమికంగా ప్రథమ చికిత్స చేశారు. ప్రథమ చికిత్స 10 నిమిషాలు చేయడం జరిగింది. 10 నిమిషాల అనంతరము ఇక్కడి నుంచి కండ్రిక మీదుగా ఇటు రామారపాడు రింగ్ వద్దకు చేరుకున్నారు. రామారపాడు రింగ్ వద్దకు చేరుకున్న సమయం 8:40 రామారపాడు రింగ్ వద్దకు సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకున్నాడు. అక్కడి నుంచి 10:40 వరకు సీఎం జగన్ బస్సు యాత్ర అయితే కొనసాగింది. ఈ 10:40 రామారపాడు రింగ్ వద్ద నుంచి సీఎం బస్సు చేసుకున్న ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. 11 గంటలకు సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు చేసిన ప్రాంతాలు జరిగింది. అక్కడ సంబంధిత అధికారులు అదేవిధంగా ఎవరైతే ఉన్నారో పార్టీ సంబంధించిన వాళ్ళు వైద్య సిబ్బంది పర్యవేక్షణ చేశారు. పర్యవేక్షణ చేసిన తర్వాత 11:40 సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రాథమిక చికిత్స చేయాలంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ 11:40 గన్నవరంలోని కేసరపల్లి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి రోడ్డు మార్గం ద్వారా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి రావడం జరిగింది. 11:40 నుంచి 12:40 వరకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రాథమికంగా ప్రథమ చికిత్స నుంచి 2 కుట్లు వేయడం జరిగింది. 2 కుట్లు వేసిన తర్వాత సీఎం మళ్ళీ కేసరపల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాడు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి, లేని పక్షంలో 1 రోజు రెస్ట్ తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచించిన మేరకు ఈ రోజు సంబంధించి ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి సంబంధించి బస్ యాత్ర బ్రేక్ పడింది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి చాలా సీరియస్ తీసుకున్న పోలీసు సిబ్బంది ఈ కేసుకు భద్రతా సిబ్బందిని అదేవిధంగా ఎవరైతే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉన్న పోలీసు అపాయింట్ అయ్యారో వాళ్ళందరినీ మార్చేందుకు కూడా ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిర్లక్ష్యం ఎవరు వహించారు, ఈ దాడి జరగని కారణాలు ఏంటి, ఆ సమయంలో స్కూల్ నుంచి రాయి వచ్చిందని ఒకరంటే మరొకరు కొంతమంది ఇతర ప్రాంతాల నుంచి ఇతర ప్రదేశం నుంచి వచ్చిందని చెప్పేసి అన్నారు. స్కూల్ పైన 2 కానిస్టేబుల్స్ పహారా ఉండాలని చెప్పేసి మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఎదురు బిల్డింగ్ సంబంధించి ఈ కానిస్టేబుల్స్ బిల్డింగ్ మీద పహారా ఉన్నారా లేదనేది ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ దాడి ఘటన సంబంధించి ఇంటెలిజెన్స్ వర్గాలు అదేవిధంగా కేంద్రానికి సంబంధించి ఈసీ కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన సంబంధించి పూర్తి స్థాయిలో నాకు విచారణ చేపట్టాలి, విచారణ చేసిన తర్వాత ఇది తదుపరి కార్యాచరణ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటాను కూడా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి ఈసీ అదేవిధంగా డీజీహెచ్ ఆదేశాలు జారీ
జారీ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి దీనికి పొరపరాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఈ సీసీ కెమెరాలు మీడియాలో వచ్చిన సీసీ ఫుటేజీ పూర్తిస్థాయి ఆధారాలు స్వీకరించిన కొంత పోలీసులకు అయితే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కొంత అనుమానం ఉన్న వ్యక్తులు సీసీ ఫుటేజ్ అదేవిధంగా పోలీస్ కెమెరాలో గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ అనుమానం వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అనేది కూడా విచారణ చేసి తదుపరి కార్యం చేయడం కూడా పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు. ఇది ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సునీల్ తిరుమల టీవీ విజయవాడ. విజయవాడలోని సింగ్ నగర్ గంగానమ్మ గుడి వద్ద ఉన్న స్కూల్లోంచి రాయి వచ్చిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. స్కూల్లో ఉన్న సీసీ కెమెరాలు, స్కూల్ సమీపంలో ఉన్న ఇతర ప్రదేశాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సింగనగర్లోని గంగానమ్మ గుడి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఎక్కడ జరిగింది ఏంటి అనేది మీకు క్షుణ్ణంగా చూపించే ప్రయత్నం చేస్తాను. మనం సంఘటన స్థలంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఈ ప్రదేశం నుండి రాడి దాడి జరిగిందని చెప్పేసి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న ఈ ప్రదేశంలో మాట్లాడుతూ వస్తున్న సమయంలో అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఇక్కడే ఏదైతే మీకు విజువల్లో చూపిస్తున్నారో ఆ ప్రాంతంలోనే నుంచుని స్పీచ్ ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా రాయి సీఎం రెడ్డి మీద దాడి చేయడం జరిగింది. ఆ రాయి కొంతమంది క్యాట్ బాల్తో కొట్టారని అనేక మంది ఇసురారని చెప్పేసి వివిధ కోణాలు అయితే ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో ఈ ప్రదేశంలో ఇక్కడ నుంచి విసిరితే కరెక్ట్ గా ఏదైతే ఉందో కన్ను పై భాగంలో తెలుసుద్దని చెప్పేసి అయితే తెలుస్తుంది, తగిలిద్దని. అయితే దీనికి సంబంధించి ఇతను ఏదైతే ఉన్నారో అతను వేసిన అతను ఎటు నుంచి వచ్చాడు ఏంటనే కోణంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు విజువల్స్ లో పూర్తిగా ఇది ఈ గోడ మీద గాజు పెంకులు పెట్టి ఉండైతే మనకు తెలుస్తుంది. కానీ నిన్న ఈ గాజు పెంకులు ఎవరైతే ఉన్నారో అగంతకుడు ఇటు నుంచి దూకు వచ్చి ఈ ప్రదేశం నుండి దాడి చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక గాజు పెంకులు ఇరిగిపోయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది తాజాగా విరిగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఇది చూడొచ్చు మీరు, ఇది ఎప్పుడో ఇరిగిపోయిన గాజు పెంకులకు తెలుస్తుంది. సో ఇక్కడ నుంచి దూకొచ్చాడని చెప్పేసి పోలీసులు అయితే ఒక అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ స్కూలు ప్రభుత్వ పాఠశాల, ఈ స్కూలు సంబంధించి సీఎం పర్యటన సంబంధించి వస్తున్న సమయంలో ఈ స్కూల్ కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా కూడా పరిశీలించాడని చెప్పేసి పరిశీలించి చాలా జాగ్రత్తలు చెప్పినప్పటికీ ఈ దాడి ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరో విధంగా చూడొచ్చు ఇక్కడ విజువల్స్ లో ఈ స్కూలు దీనికి సంబంధించి పై కింద అంతస్తులు, ఇది కింద అంతస్తు సంబంధించి క్లాసులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పై అంతస్తు కూడా సంబంధించి క్లాసులు జరుగుతూ ఉంటాయి. కానీ ఈ దాడి పై నుంచి జరిగిందని చెప్పేసి ఇంకో అనుమానం అయితే, ఇది మనం చెప్పేది పూర్తిగా స్థాయి అనుమానాలు, ఈ అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. పై స్థాయి స్కూల్ సంబంధించి క్లాసులకు సంబంధించి కిటికీలోంచి వేశాడని చెప్పేసి ఒక అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇతను ఎవరైతే ఈ దాడి చేశాడో ఆ వ్యక్తి స్కూల్ బయట నుంచి వస్తే మనం చెప్పుకున్నాం ఇందాక గోడ మీద గాజు పెంకులు ఇరిగిపోయండి. ఈ గాజు పెంకులు ఇరిగిపోయిన ప్రదేశాల్లో నుంచి రావచ్చా, మరో విధంగా ఇటు ఈ ప్రదేశం ఇదంతా గ్రౌండ్, ఈ గ్రౌండ్ నుంచి దూకొస్తే ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో సీసీ కెమెరా, ఈ సీసీ కెమెరాలు అయితే పూర్తి స్థాయిగా పరిశీలిస్తే పోలీసులు అయితే ఈ సీసీ కెమెరాను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తే ఈ దాడి జరిగిన సమయంలో ఎంతమంది వచ్చారు ఏంటి అనే కోణంలో మనకు తెలిసే పరిస్థితి ఉంది. అదే సీసీ కెమెరాలు నామకే వాస్తగా ఉండే లేకపోతే సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని చెప్పేసి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నిన్న జరిగిన దాడి జరిగిన సమయంలో ఏదైతే ఈ ప్రభుత్వ పాఠశాల సంబంధించి పూర్తిగా జల్లెడు పెట్టారు. సీసీ కెమెరాలు అదేవిధంగా డ్రోన్ కెమెరా కూడా ఎగరవేసి పరిశీలించడం జరిగింది. ఈ డ్రోన్ కెమెరాలో ఈ దాడికి సంబంధించి ఈ ఘటన సంబంధించి ఏమేమి ప్రాంతాలు ఉన్నాయి, ఎవరు వచ్చారు, ఎటు నుంచి వచ్చారు, ఈ సర్వే ఈ బిల్డింగ్ ఎత్తైన బిల్డింగ్ మీద సంబంధించి ఎన్ని ఇళ్ళు ఉండే అనేది కూడా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దాడి ఘటన సంబంధించి ఈ దాడి చేస్తున్న సమయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎదురుగానే అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్మెంట్ పైనుంచి ఇద్దరు పోలీసులు కూడా చూస్తున్న దృశ్యాలు అయితే మనకి దాడి జరిగిన విజువల్లో మనకి కనపడుతుంది. అయితే ఈ దాడి జరిగి రాయి వచ్చిన సమయం ఆ పోలీసులు ఈ సీఎం జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వేషన్ చేస్తున్నారా, లేని పక్షంలో ఇంకా ఇతర కార్యక్రమాలు ఏదైనా చేస్తున్నారని తెలియాల్సి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డిని అబ్జర్వేషన్ చేస్తున్నట్టయితే సీఎం తగిలిన వెంటనే కన్ను ఇట్లా అన్నాడు. తర్వాత రాయి వెంటనే పక్కన ఉన్న ఈ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా కన్నుకు తగలడం జరిగింది. వీళ్ళిద్దరూ ఇలా ఒక్కసారిగా కిందకు వాలినప్పుడు ఈ పైన పోలీసులు సీఎం అబ్జర్వేషన్ చేసి రాయి ఎటు వచ్చింది అనేది కూడా ఒక అర్థమవుతుంది. అయితే ఆ పోలీసులు వెంటనే వాళ్ళు ఏం జరుగుతుందో పరిశీలిస్తే అనుమానం సంబంధించిన ఎవరైనా ఉన్నారా, ఎటు వెళ్తున్నారు అనేది ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఏదైనా జరిగితే గబగా హడావిడిగా ఏదన్నా ఆందోళనకరంగా ఉంటే ఆ వ్యక్తి ఈ ఘటన చేశాడని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తుంది. ఆ అనుమానాలు అయితే ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు
పోలీసులు అయితే పూర్తిస్థాయిలో అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే అనేక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అయితే స్పందించినాయి. ఈసీ కూడా స్పందించడం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా దీనికి సంబంధించి ఒక నివేదికను ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ సంబంధించి డిఐజీ సీతారామన్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద విచారణ అయితే చేస్తున్నారు. ఈ గాడి ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి, నివేదిక ఇవ్వాలి. అదేవిధంగా సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించాలి. అగాంతకులు ఎవరైనా మనకి అనుమానంగా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా వాళ్ళు కూడా అభివృద్ధిని విచారించాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ సీఎం జరిగిన దాడికి సంబంధించి ఎవరు చేశారు, ఎంతమంది చేశారు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తి ఎదురు చూస్తున్నారు. మరో విధంగా ప్రతిపక్షాలు కూడా దీనికి సంబంధించి తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇది డ్రామా, ఇది కేవలము ఇది సీఎం సంబంధించిన దాడి కాదు, కావాలనే చేశారని చెప్పేసి ఈ ప్రతిపక్ష నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ ఈ దాడి చేస్తున్న వ్యక్తిని సీసీ ఫుటేజ్ పరంగా ఇతర సంబంధించి అదుపులో తీసుకుంటే అసలు విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీఎం జగన్ పై ఇతర బిల్డింగ్ పై నుంచి దాడి చేస్తే తలపై గాని భుజంపై గాని దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు. అయితే స్కూల్ లోపల ఉన్న క్లాస్ రూమ్ లోంచి దాడి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ పోలీసులకు ఆధారాలు దొరికినట్లేనా? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో బస్సు యాత్రలో దాడి జరిగిన ఘటనా ప్రదేశంలో బిల్డింగ్ మీద మనం ఉన్నాం. స్కూల్ బిల్డింగ్, ఇది స్కూల్ బిల్డింగ్ మీద ఉన్నాం. ఈ ఘటనా ప్రదేశం సంబంధించి నిన్న సీఎం ఫ్లేవర్ నుంచి ఇటు డాబాకొట్ల సెంటర్ మీదుగా ఇటు ఇక్కడ వస్తున్న సమయంలో ఇక్కడ ఈ ప్రాంతం ఉందో ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్న సమయంలోనే వేగంగా ఒక రాయి అయితే వచ్చింది. ఆ రాయి ఈ ప్రదేశం నుంచి వచ్చిందని చెప్పేసి అయితే ఒక అనుమానం అయితే మనం తెలుస్తుంది. ఈ ప్రదేశం నుంచి రాయి వచ్చి ఒక్కసారిగా వేగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి తగలటంతో తల కన్ను భాగం మీద గాయం, అదేవిధంగా పక్కనే ఉన్న స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మీద అయితే దాడి చేయడం జరిగింది. ఈ ఘటన సంబంధించి ఎటు వచ్చారు, ఎవరు వేశారు, రాయ ఇతర ఏదన్నా వస్తువు అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. ఇటు చూడొచ్చు విజువల్స్ లో ఈ దాడి జరిగిన ప్రదేశంలో పైన ఇదంతా బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ మీద పోలీసు భద్రత లేదని చెప్పేసి మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసు ఎవరైనా అక్కడ పర్యవేక్షణ పహారా కాస్తున్నట్లయితే ఈ దాడి జరిగినప్పుడు ఆ రాయి ఎటు నుంచి వచ్చింది, ఎటు వెళ్ళేది అనేది అయితే ఒక స్పష్టంగా మనకు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఒక అవగాహన వచ్చింది. కానీ ఈ ఎదురు బిల్డింగ్ మీద పోలీసులు పహారా లేనిది కాబట్టి ఈ దాడి జరిగిన వ్యక్తిని మనం గుర్తించలేమని చెప్పేసి తెలుస్తుంది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరా అయితే స్కూల్ సంబంధించిన సీసీ కెమెరా అయితే పోలీసులు అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీన్ని చూడొచ్చు విజువల్స్ లో మీరు, ఇది పక్కన గ్రౌండ్, ఈ గ్రౌండ్ నుంచి ఇటు దూకు వచ్చినట్టయితే ఇక కింద సీసీ కెమెరా అయితే దాంట్లో క్యాప్చర్ అవుతుంది. ఆ క్యాప్చర్ సమయంలో ఎంతమంది వచ్చారు, ఎటు వెళ్ళారు అనేది అయితే తెలుస్తుంది. మరో విధంగా చెప్పుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇది సెకండ్ ఫ్లోర్ లోని 1, 2, 3 ఈ 3 గదులకు సంబంధించి మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు ఎక్కడ తలుపులు గడపెట్టలేవు. సో గడపెట్టలేదు కాబట్టి ఈ లోపల నుంచి ఎవరైనా రాయి విసిరారా లేకపోతే ఇతర ఏదైనా వస్తువు విసిరారనేది కాబట్టి చెప్పి స్పష్టం తెలుస్తుంది. ఈ పైనుంచి విసిరినట్టయితే తల భాగంలో లేని పక్షంలో నడుము భాగంలో మెడ భాగంలో రాయి తగిలేది. కానీ ఈ కింద 3 క్లాసులకు సంబంధించి 3 క్లాసుల కిటికీల్లోంచి ఏదైతే ఉందో ఈ పంగళకర్రతో కొట్టి రాయి డైరెక్ట్ గా దీన్ని విసిరినట్లయితే కరెక్ట్ గా మనిషి నుంచిన ప్రదేశం ఉంటుంది. ఆ మనిషి నుంచిన సీఎం కంటి భాగంలో తగిలే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి తెలుస్తుంది. కానీ ఇది పై భాగం నుంచి ఇచ్చారా లేని పక్షం క్లాస్ భాగం నుంచి ఇస్తారా అనేది ఒక ప్రతి ఒక్కరు సందిగ్ధత ఉంది. ఏదేమైనప్పటికీ ఈ కేసు సంబంధించి సీసీ ఫుటేజ్ కొంచెం కీలకంగా ఉంటుంది. అదేవిధంగా పోలీస్ పర్యవేక్షణ లోపం కూడా ఒక చాలా ఇది లోపించని చెప్పాలి. ఈ సీసీ కెమెరాలు అయితే స్పష్టంగా ఇది మనకు తెలిసినట్టయితే ఈ ఎవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఈ వచ్చిన సమయంలో వాళ్ళ చేతులు ఏమైనా ఆయుధాలు ఉన్నాయా, క్యాట్ అంటున్నారు పంగళకర్రతో కొట్టి తీసుకొచ్చి వేగంగా వచ్చి తగలటం వల్లే బాగా దెబ్బ తగిలింది. అది సాఫ్ట్ రాయి కాదు, ఈ రాయికి సంబంధించి కొంచెం గరుగరుగా ఉన్న రాయి అయితేనే దెబ్బ ఇది చిట్లే అవకాశం ఉందని చెప్పేసి అయితే ప్రాథమికంగా వైద్యులు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ స్పాట్ మామూలుగా గుండ్రపు వస్తువు అయితే టక్మన్ తగలుతుంటే ఇక్కడ ఈ భాగంలోనే కొంచెం ప్రాబ్లం అయ్యి కొంచెం గుచ్చుకుండి అదేవిధంగా దెబ్బ తగలుతుంది. కానీ ఇక్కడ గట్టిగా కొట్టడంతో ఈ గర్గర్గ రాయి ఇతర ఇటుక రాళ్ళు సంబంధించి ఇది కొట్టడంతో కొంచెం చిట్లి 3 భాగాలు, ఇటు భాగం పై భాగం, ఇటు ఒక భాగం, ఇటు ఒక భాగం 3 భాగాలుగా సీఎం కంటి మీద జరగడం జరిగింది. ఏదైనప్పటికీ ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో పూర్తి స్థాయిలో ఈ సీసీ కెమెరా కీలకంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ ఏదైతే ఉందో
మీడియాలో వస్తున్న సీసీ విజువల్స్ కూడా కీలకంగా ఉండబోతుంది. ఈ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఈ పహారా కాస్తంలో ఎదురు బిల్డింగ్ మీద లేకపోవడం వల్లే ఈ క్యాట్బాల్తో కానీ ఇతర వస్తువుతో కానీ కొట్టినప్పుడు నిందితుడిని గుర్తించలేదని చెప్పేసి అయితే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి.